హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక బెస్ట్ టిప్తో చాలా సింపుల్గా, చాలా ఈజీ వేలో మురుకులు తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ టిప్ని మీతో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఎన్ని కేజీలైనా ఒకరే చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసాక మీకే తెలుస్తుంది ఇంత సింపులా అని. అంత సింపుల్ వేలో మనం ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కప్పున్నర బియ్యం పిండిని తీసుకున్నాను. కప్పున్నర బియ్యం పిండికి 1 కప్ వరకు నేను శనగపిండిని తీసుకున్నానండి. మీరు 2 కప్పులకి 1 కప్ శనగపిండినైనా తీసుకోవచ్చు అనమాట. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, హాఫ్ టీ స్పూన్ కారాన్ని, చిటికేడు పసుపుని, దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ఓమా పౌడర్ని కూడా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఓమా, జీలకర్ర పౌడర్ని కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు పిండిలో కూడా వేసి పట్టించుకోవచ్చు. సో నేనైతే అలా పట్టియలేదు, అందుకే కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసాను అనమాట. దీంట్లోనే 1 టీ స్పూన్ ఆయిల్ని బాగా హీట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా కలుపుకున్నట్లయితే వేడి అనేది చేయికి తాకకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు అనమాట. ఇలా మనం పొడి పిండిని ముద్దగా చుట్టి చూస్తే ముద్దలా రావాలన్నమాట, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని పర్ఫెక్ట్గా కలిపి తీసుకున్నట్లయితే మనకి మురుకులు అనేది చాలా బాగుంటుందండి. ఇలా పిండిని సాఫ్ట్గా చాలా బాగా కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుతామో, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మురుకులు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా చేతికి కాస్త వాటర్ అనేది అప్లై చేసుకొని పిండి ముద్దని సాఫ్ట్గా అండ్ పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక మనం పక్కన పెట్టేసుకొని దీంట్లో కొంచెం పిండి ముద్దని తీసి మురుకుల పావులోకి యాడ్ చేసుకోవడమే. ఇది పక్కన పెట్టేసుకొని మురుకుల పావు తీసుకొస్తున్నానండి. నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ మురుకుల పావుతో ఈజీగా అయిపోతుంది. కొంచెమే పిండి కదా అని నేను ఇది వాడుతున్నాను. మీరు ఏ మురుకుల పావుతో అయినా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం గరిటె తీసుకొని దీని మీద ఇలా ఒత్తుకొని తీసుకోవాలి. సో మనకి కరెక్ట్ షేప్లో రావాలంటే ఇలా గరిటె మీద, లేకపోతే మీకు ఇలా ఒక మూత మీద, లేకపోతే డైరెక్ట్గా అయినా ఒత్తుకొని తీసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సిన షేప్లో ఇలా కంప్లీట్గా ఒత్తేసుకొని తీసుకోవాలి. ఇలా ఒత్తి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని చిన్న పిండి ముద్దని యాడ్ చేసుకొని హీట్ అయిందా లేదా అన్నది చూసుకోవాలి. ఇలా హీట్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి మనకి సరిపడ మురుకుల్ని యాడ్ చేసుకోవాలి. నేను చిన్న కడాయిలో చేస్తున్నాను కాబట్టి 2 సరిపోయాయండి. అందుకే నేను 2 యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా కాల్చుకొని తీసుకుంటే మనకి మురుకులు అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ప్రాసెస్లో చేసి ఒక ట్రే తీసుకొని దీంట్లో సర్వ్ అవుట్ చేసుకొని మనకి స్నాక్స్ పూటకైనా సరే, ఎలాంటి పండగలకి ఎన్ని కేజీల పిండి అయినా ఈ కొలతలతో ఈ టిప్స్తో చేసినట్లయితే చాలా చాలా ఈజీగా సింపుల్ వేలో ఫస్ట్ టైం చేసేవాళ్ళు, రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో ఈ మురుకులు కరకరలాడుతూ వచ్చేస్తాయండి. చాలా బాగా వచ్చాయి, నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.